హాయ్ అండి. నేను సుజాత. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మనం మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన దాన్ని ఒకసారి కలుపుకొని అందులోకి ఒక బగారాకు, 2 ఇలాచి, 2 లవంగాలు, కొంచెం చెక్క, కొంచెం సాజీర, కొంచెం జీలకర్ర కూడా వేసి ఒక్కసారి కలుపుకొని మరో 5 నిమిషాల పాటు మనం మగ్గనిచ్చుకోవాలి. అలా మగ్గిన దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసి కలుపుకొని అల్లం పచ్చి వాసన అంతా పోయే వరకు మనము మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన దాన్ని మనం ఒకసారి కలుపుకొని ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ను వేసి ఒక్కసారి మొత్తం కలుపుకొని మనం మగ్గనిచ్చుకోవాలి మూత పెట్టి. ఇది మగ్గే లోపల మనం ముందుగా నానబెట్టిన జీడిపప్పులను మనం పేస్ట్ చేసుకోవాలి. జీడిపప్పు వేస్తే త్వరగా ఉడుకుతుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా పావుగంట తర్వాత ఉడికిన దాన్ని మనం కలుపుకుంటే ఇట్లా వాటర్ ఫామ్ అవుతుంది. ఇలా మంచిగా కలుపుకొని అందులోకి 2 స్పూన్ల కారము, కొంచెం ఉప్పు రుచికి తగ్గట్టు, స్పైసీ తినేవారు ఉంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. వేసుకుని ఒక్కసారి ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక మనం ముందుగా జీడిపప్పు పేస్ట్ చేసినాం కదా, అందులో కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసిన దాన్ని వేసి ఒక్కసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మనం మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత మనము కొంచెం వాటర్ పడుతుంది, కొంచెం కస్తూరి మెంతి, కొన్ని వాటర్ పోసుకొని మరో పావుగంట పాటు మగ్గనిచ్చుకోవాలి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మగ్గిన తర్వాత ఒక్కసారి మనం కలుపుకొని అందులోకి కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన మటన్ గ్రేవీ రెడీ.